భారత రాజ్యాంగ నిర్మాత, దళిత ఉద్యమ నేత, రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతి అనే మత గ్రంథాన్ని 1927 డిసెంబర్ 27వ తారీఖున మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా మహద్లో ప్రజల సమక్షంలో తగలబెట్టాడు. దాని స్థానంలో సమాన హక్కులు కలిగిన, అసమానతలు లేని గంధమైన భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలకి మనకి కానుకగా ఇచ్చాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకు తగలబెట్టాల్సి వచ్చిందంటే చాతుర్వర్ణ వ్యవస్థను రూపొందించి అమలుపరిచింది. అంటే నిచ్చెన మెట్ల సిద్ధాంతం అన్నమాట. మహిళలకు హక్కులు లేకుండా చేసింది. బ్రాహ్మణులకు మాత్రమే ఆధిపత్యం పాలన ఇచ్చింది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తప్ప మిగతా వారందరూ బానిసలే. పైనున్న వారికి, కింద ఉన్న అందరూ శూద్రులే, సేవ చేయాల్సిందే. అంటరాని వారే పైనున్న వారికి. 50% ఉన్న బీసీలకు తెలియకుండా ఇంకా మత పార్టీకి సపోర్ట్ చేస్తూ అనాగరికులుగా, బానిసలుగా బ్రతుకుతున్నారు. అజ్ఞానంలో వారిని మేలుకొల్పడానికి సందేశం. బ్రదర్ రవికుమార్. భారత రాజ్యాంగం అంటే వెలుగు, న్యాయం. మనుస్మృతి అంటే చీకటి, అజ్ఞానం. బోధించు, సమీకరించు, పోరాడు. ఇదే అంబేద్కర్ నీతి.